త్రినేత్ర ఐ హాస్పిటల్ అడ్వాన్స్డ్ కాటరాక్ట్ అండ్ లేజర్ సెంటర్ సూది మందు కుట్టు లేకుండా ఫాకో సర్జరీ ద్వారా కేవలం గంటలోనే ఆపరేషన్ చేసి డిశ్చార్జ్ చేయబడును. పాత బస్టాండ్ పక్కన అక్షయ రెస్టారెంట్ వెనుక సిద్దిపేట. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మండలం తోటపల్లి గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. గుంతను తప్పించబోయినటువంటి ధాన్యంతో వెళ్తున్న ఆ ట్రాక్టర్ అయితే పక్కనే ఉన్నటువంటి 11 kV విద్యుత్ ఆ స్తంభానికి ఢీకొట్టడంతో అక్కడ మొత్తం కూడా ఆ స్తంభం అనేది ఆ ట్రాక్టర్ ధాన్యం బస్తాలపై కూడా పడిపోయింది. పక్కన ఎలాంటి వాహనాలు కూడా ఆ సమయంలో రాకపోవడంతో కూడా ఒక పెను ప్రమాదము తప్పిందని చెప్పుకోవచ్చు. చేవెళ్ళ ఘటన చూస్తే ఒక చేవెళ్ళలో కూడా ఒక టిప్పర్ డ్రైవర్ కూడా దాని ఒక గుంతను తప్పించబోయి ఒక ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ఎంతో ప్రాణ నష్టం అయితే జరిగిన విషయం అయితే అందరికీ తెలిసింది. అంటే ఆ ప్రమాదం మరవక ముందే ఎన్నో ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. అంటే ఇక రోడ్డుకు సంబంధించి అయితే చాలా ప్రమాదాలు, రోడ్డు గుంతలను తప్పించబోయి ఎంతో మంది కూడా ప్రమాదాలకు గురై ప్రాణాలను అయితే పోగొట్టుకుంటున్న పరిస్థితి అయితే ఈ రోజు మాత్రం ఒక పెను ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు. ఒక 11 kVకి ఒక ధాన్యం బస్తాలకు సంబంధించినటువంటి ట్రాక్టరు అక్కడ గుంతను చూడండి, పక్క బాక్స్ లో విజువల్స్ చూపిస్తుంటారు. విజువల్స్ చూడండి, అది మొత్తం కూడా ఒక గుంతను తప్పించబోయినటువంటి ట్రాక్టర్ ఒక సైడ్ కు మొత్తం కూడా పడిపోవడంతో అది ఒక దానికి సంబంధించి అక్కడ విద్యుత్ స్తంభానికి ఆ యొక్క బస్తాలు ఢీకొట్టడంతో అక్కడ విద్యుత్ స్తంభం అనేది కూడా పూర్తిగా కూడా మధ్యలోకి విరిగిపోయి రోడ్ సైడ్ లో పడిపోయింది. అంటే ఆ సమయంలో ఎలాంటి వాహనాలు కానీ రాకపోకలు కానీ లేకపోతే ఉదయం సమయంలో జరగడంతో కూడా ఒక పెను ప్రమాదం అయితే తప్పిందని చెప్పుకోవచ్చు. అంటే ఆ గుంత ఏర్పడి చాలా రోజులు అవుతుంది, కానీ అధికారులు మాత్రం ఆ గుంతను పూడ్చేందుకు కానీ దానికి మరమ్మతులు చేసేందుకు కానీ కూడా అధికారులు అయితే చాలా స్పందన అయితే కరువైందని చెప్పుకోవచ్చు. అంటే చాలా మంది అక్కడ ఉన్న స్థానిక నాయకులు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, దాని మీద అప్పటి సమయం వరకు దాన్ని మట్టి పోసి దాని యొక్క గుంతను పూడ్చే ప్రయత్నం చేసినా కూడా హెవీ వెహికల్స్, అంటే అది జనగామ నుంచి వెళ్ళి ఉస్నాబాద్ టు జనగామ అది ఒక పెద్ద రోడ్డుగా కూడా చూసుకోవచ్చు. అంటే ఎప్పటికి కూడా అటు జనగామకి సూర్యాపేటకి కూడా నిత్యం కూడా పెద్ద పెద్ద లారీలు కానీ వాహనాలు కానీ ఎప్పటికి కూడా నిత్యం ప్రయాణం చేస్తూనే ఉంటాయి. కానీ అధికారులు మాత్రం దాన్ని పట్టినట్లుగా కూడా వివరించడంతో కూడా అక్కడ ఒక పెద్ద గుంత కూడా ఏర్పడింది. ఆ గుంతను పూడ్చేందుకు కూడా అధికారులు దాన్ని నిర్లక్ష్యం చేయడంతో కూడా ప్రమాదాలు చాలా సార్లు కూడా కొంతమంది అక్కడ బండ్లపై 2 వీలర్స్ నుంచి పడి కూడా 2-3 ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి, చాలా మందికి గాయాలైన పరిస్థితి. ఈ రోజు మాత్రం ఒక పెను ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు. చాకచక్యంగా కూడా ప్రమాదం జరిగిన వెంటనే కూడా అక్కడ ఉన్నటువంటి విద్యుత్ సిబ్బంది తక్షణం స్పందించి ఒక విద్యుత్తును నిలిపివేయడంతో కూడా ఒక పెను ప్రమాదం మాత్రం తప్పిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఒక రోడ్డును మరమ్మతులు చేయవలసిందిగా కూడా ప్రయాణికులు గ్రామస్తులు అయితే కోరుతున్న పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ అంజితో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట నుండి.